హాయ్! హలో! నమస్తే. నేను రీసెంట్‌గా కేరళలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్‌ని విజిట్ చేసొచ్చానండి. ఆ టెంపుల్ కాకుండా మీరు ఉన్న 1, 2 డేస్‌లో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలేంటి? ఏమేం చూడొచ్చు? ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటి? డ్రెస్ కోడ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మేము రీచ్ అయింది నైట్ కనుక ఆ టైంకి దర్శనం చేసుకోలేకపోయాము. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి కంపేర్ టు ఎనీ అదర్ టెంపుల్. మార్నింగ్ 3:30కే దర్శనం ఓపెన్ అయిపోతుంది. 3:30 నుంచి 4:45 వరకు మనకి దర్శనం ఓపెన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ 6:00కి స్పెషల్ దర్శనం అని ఉంటుంది. ఎక్కడైతే మీరు పైనుంచి దగ్గర నుంచి చూడొచ్చు విష్ణుమూర్తిని. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి డ్రెస్ కోడ్ చాలా స్ట్రిక్ట్. అమ్మాయిలు శారీస్, హాఫ్ శారీస్, కట్, బ్లౌజ్ అండ్ ఒకవేళ చూడీదార్స్ ఏసుకుంటే దుపట్టా కంపల్సరీ అండ్ టైట్ ప్యాంట్స్ నాట్ అలౌడ్. అంటే లెగ్గిన్స్ కానీ, జెగిన్స్ కానీ అలాంటివి నాట్ అలౌడ్. అబ్బాయిలకి షర్ట్ నాట్ అలౌడ్, కంపల్సరీ ధోతి. అండ్ ఒకవేళ మీరు క్యారీ చేయకపోతే టెంపుల్ బయటే రెంట్ చేసుకోవడానికి లేదా కొనుక్కోవడానికి చాలా షాప్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ టైట్. మేబీ బికాస్ ఆఫ్ ది recent news of finding the treasures and everything, or we don't know, but the security is very tight there. హ్యాండ్ బ్యాగ్ తప్ప ఏమీ అలౌ చేయరు. హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసి దాంట్లో ఏమైనా ఉంటే అక్కడే వదిలేసి వెళ్ళమని అంటారు. సో మీరు వెళ్తే కనుక బెటర్ నాట్ టు క్యారీ ఎనీథింగ్. ఒకవేళ మీరు ఏమైనా అలాంటిది వాల్యుబుల్స్ క్యారీ చేస్తే గుడికి ఒక 100 మీటర్స్లో ఒక క్లాక్ రూమ్ ఉంటుంది. అక్కడ ఇవన్నీ డిపాజిట్ చేసి ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ప్రైజ్ ఉంది. ఆ అమౌంట్ మీరు పే చేసి అక్కడ పెట్టుకోవచ్చు. దర్శనం గురించి మాట్లాడుకుందాం. ఒకటేమో ఫ్రీ దర్శనం, ఇంకొకటేమో స్పెషల్ దర్శనం. స్పెషల్ దర్శనం ఓన్లీ మార్నింగ్ 6:30 to 7 హాఫ్ అన్ అవర్ మాత్రమే. అండ్ దీని టికెట్ 6:00కి ఇస్తారు. 6 అంటే 6 ఖచ్చితంగా. వీళ్ళు అదర్ టెంపుల్స్ లాగా కొంచెం ముందు ఇవ్వడం, లేట్ ఇవ్వడం లాంటివి ఉండదు. వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ కేరళ స్టేట్ ఇస్ దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లిన్ వెన్ ఇట్ కమ్స్ టు టైమింగ్స్. అండ్ దర్శనంలో ఏంటంటే ఒకవేళ ఫ్రీ దర్శనం తీసుకుంటే మీరు విగ్రహాన్ని చాలా దూరం నుంచి చూడాల్సి వస్తుంది. అండ్ ఈ టెంపుల్లో ఒకటి డిఫరెంట్ ఏంటంటే మిగిలిన టెంపుల్స్లో మనం ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటామో ఆ గ్రౌండ్ లెవెల్లోనే మనకి విగ్రహం ఉంటుంది అండ్ అన్ని విగ్రహాలు నిలువుగా ఉంటాయి. కానీ ఇక్కడ విష్ణుమూర్తి శేషసర్పం మీద పడుకొని ఉంటాడు కాబట్టి మనకి అడ్డంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 5.5 మీటర్స్ లాంగ్ స్టాచ్యూ ఇది. అండ్ మొత్తం ఒకటేసారి కనబడదు. 3 డిఫరెంట్ డోర్స్ ఉంటాయి. ఫస్ట్ డోర్లో ఆయన ముఖము, చెయ్యి శివలింగం మీద ఉన్నది కనిపిస్తుంది. అండ్ సెకండ్ దాంట్లో నాభి నుంచి బ్రహ్మదేవుడు వచ్చేది లోటస్లో కూర్చున్నది కనిపిస్తుంది. అండ్ థర్డ్ దాంట్లో ఆయన పాదాలు కనిపిస్తాయి. సో మీరు 500 పెట్టి స్పెషల్ దర్శనం తీసుకుంటే ఈ విగ్రహం అనేది ఎత్తులో ఉంటుంది కాబట్టి అది పైకి ఎక్కిస్తారు మిమ్మల్ని. ఆ స్టెప్స్ పై నుంచి చూడడానికి ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీకు చూడడం ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అన్లైక్ అదర్ టెంపుల్స్ ఈ టెంపుల్ చాలా చీకటిగా ఉంటుంది. అండ్ విగ్రహం నల్లగా ఉండడం వల్ల మనకి ఏది క్లియర్గా కనబడదు. సో అవాయిడ్ ఫ్రీ దర్శన్ అండ్ ట్రై టు గెట్ ది స్పెషల్ దర్శన్ విచ్ ఇస్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ 6:30 to 7:00. తర్వాత మేము వెళ్ళాము అటుకుల భాగవతి టెంపుల్. ఈ టెంపుల్ లేడీస్కి శబరిమలై లాగా. అండ్ ఈ టెంపుల్ గిన్నెస్ వరల్డ్ రికార్డులో లిస్ట్ అయింది. ఎందుకంటే 2009లో 25 లక్షల మంది మహిళలు వచ్చి అమ్మవారికి, ఇక్కడ దుర్గా అమ్మవారు ఉంటారు, దుర్గా అమ్మవారికి పొంగల్ సమర్పించారు. సో ఎవ్రీ ఇయర్ ఈ పొంగల్ టైంకి చాలామంది గ్యాదర్ అవుతారంట. తర్వాత మేము వెళ్ళాము పరశురామ్ టెంపుల్కి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన యాన్సిస్టర్స్కి చనిపోయిన ఎవరికైనా ఇక్కడ పిండ ప్రదానం చేయొచ్చు. ఇక్కడ చూస్తే మీరు ఆ టెంపుల్ ముందే ఆ పిండ ప్రదానం చేసినవన్నీ పెడితే అక్కడ పావురాలు వచ్చి తింటూ ఉంటాయి. టెంపుల్స్లో ఫోన్ నాట్ అలౌడ్, అందుకనే బయట నుంచి మాత్రమే వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ మేము వెళ్ళాము ఆదిమలై శివ టెంపుల్.
ఇక్కడ శివుడి స్టాచ్యూ 58 feet లాంగ్ ఉంటుంది అండ్ అరేబియన్ కోస్ట్ లైన్కి పక్కన ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి టెంపుల్ క్లోజ్ ఉండడం వల్ల ఓన్లీ స్టాచ్యూ మాత్రమే చూసాము. అన్లైక్ అదర్ ఓషన్స్ ఇక్కడ అరేబియన్ సీ ఉండడం వల్ల వాటర్ ఇస్ బ్లూ ఇన్ కలర్. ఆ తర్వాత మేము వెళ్ళాము చెంగల్ మహాదేవ్ టెంపుల్. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ శివలింగాన్ని పెట్టారండి. అండ్ ఈ శివలింగం లోపల మన 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి రిప్రజెంట్ చేస్తూ 7 లెవెల్స్ కట్టి అండ్ ఏ చక్ర ఏ హ్యూమన్ బాడీని రిప్రజెంట్ చేస్తుంది, ఆ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ వన్ ఆఫ్ ఎ కైండ్. మీరు కానీ కేరళలో ఉంటే డెఫినెట్గా ఇది మాత్రం విజిట్ చేయండి. నెక్స్ట్ మేము వెళ్ళాము పువా ఐలాండ్కి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బీచ్, బ్యాక్ వాటర్స్, రివర్, ఎస్చురీ అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఆల్ ఇన్ వన్ ట్రిప్ అనమాట. అండ్ చాలా ఫ్యూ ప్లేసెస్లో మనకి ఇలాంటి ఆప్షన్ దొరుకుతుంది వేర్ యూ సీ అ వెరైటీ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ ఇన్ అ సింగిల్ బోట్ రైడ్. అండ్ ఈ బోట్ రైడ్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి: 1 hour, 1.5 hour అండ్ 2 hours. 1 hour వచ్చేసి మిమ్మల్ని సగం దూరం వరకు తీసుకొని వెళ్ళి వెనకాలకి తీసుకొచ్చేస్తారు. అండ్ 1.5 hour ఫుల్ సర్కిల్. అండ్ 2 hours ఏంటంటే మిమ్మల్ని కొన్ని పాయింట్స్లలో ఆపి దే విల్ వెయిట్ ఫర్ యూ టు లైక్ either walk in a beach or take videos or pictures. ఈ బీచ్ పేరు గోల్డెన్ శాండ్ బీచ్. ఇక్కడ ఏంటంటే నియార్ రివర్ కనెక్ట్స్ ఇన్ టు ది అరేబియన్ సీ అండ్ అరేబియన్ సీ వాటర్ ఇస్ లైక్ బ్లూ ఇన్ కలర్. నేను ఇక్కడ ఏ బీచెస్లో ఇలాంటి క్లియర్ వాటర్ చూడలేదు. అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, చాలా డెన్స్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఫిలిం షూటింగ్స్ అవన్నీ జరిగాయంట. ఇట్స్ అ గుడ్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. డే 1 comes to end. ఇవి మేము కవర్ చేసిన ప్లేసెస్ డే 1లో. డే 2 లెట్స్ చెక్ ఇట్ అవుట్. డే 2 మేము వెళ్ళాము జటాయు హెల్త్ సెంటర్. ఇది ట్రివాండ్రం నుంచి 50 kilometers దూరంలో ఉంది. అండ్ మేము బస్లో వెళ్ళాము. 1.5 hour జర్నీ అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 150 rupees. ఆల్మోస్ట్ ఎవ్రీ 1 hourకి బస్సెస్ అవైలబిలిటీ ఉంది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. My suggestion is to start early. This place opens by 10 o'clock అండ్ మీరు 10 o'clock కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకుంటే మీకు పైకి ఎక్కాలనుకుంటే స్టెప్స్ ఉన్నాయి అండ్ కేబుల్ కార్ కూడా ఉంది. అండ్ ఒకవేళ స్టెప్స్ త్రూ వెళ్తే ఈజీగా 1 hour 45 minutes to 1 hour పడుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే క్రౌడ్ తక్కువ ఉంటుంది. మేము 10 o'clock కల్లా అక్కడ ఉండడం వల్ల ఎక్కువ క్రౌడ్ లేదు. అండ్ మేము చూసి కిందకి దిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer దాకా జనాలు నించొని ఉన్నారు. అండ్ టికెట్లో వచ్చేసి 2 options ఉన్నాయి. ఒకటేమో to and fro కేబుల్ కార్, లేదు అంటే వాక్వే ఉంది. వాక్వే ఎక్కేటప్పుడు కూడా త్రూ స్టెప్స్ ఎక్కొచ్చు, దిగేటప్పుడు కూడా త్రూ స్టెప్స్ దిగొచ్చు. మేమైతే ఎక్కేటప్పుడు స్టెప్స్ త్రూ వెళ్ళి వచ్చేటప్పుడు కేబుల్ కార్ త్రూ వచ్చేసాము. అయితే టికెట్ తీసుకునేటప్పుడు మాత్రం మీరు బై వాక్వే తీసుకొని పైకి వెళ్ళాక మీ ఎనర్జీని బట్టి ఒకవేళ ఎనర్జీ లేదు అని అనుకుంటే అక్కడ 180 rupees కడితే కేబుల్ కార్లో కిందకు వచ్చేయచ్చు. అదే 2 ways కూడా కేబుల్ కార్ తీసుకోవాలి అని అనుకుంటే టికెట్ కౌంటర్లో అడుగుతారు మిమ్మల్ని వాక్వేనా కేబుల్ కారా అని చెప్పేసి. కేబుల్ కార్కి అయితే 600 rupees, వాక్వే అయితే 365 rupees. అలా 365 rupees తీసుకొని వాక్వే త్రూ 872 steps ఏమో ఉన్నాయి. అండ్ పైకి వెళ్ళాక మనకి దిగాలనిపించకపోతే అక్కడ 180 rupees కడితే మనం కిందకి వచ్చేయచ్చు. అపార్ట్ ఫ్రమ్ హ్యాండ్ బ్యాగ్ ఇంకేమీ అలౌడ్ కాదు. యు ఆర్ అలౌడ్ టు టేక్ పిక్చర్స్, ఫోన్ పిక్చర్స్ అయినా కెమెరా అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇట్ ఈస్ అ నో లిటరింగ్ జోన్. సో వాటర్ బాటిల్స్ కూడా నాట్ అలౌడ్. లిటరలీ మీరు వాటర్ బాటిల్స్ ఏదైనా సరే, ఫుడ్ ఐటమ్స్, ఎనీథింగ్, కౌంటర్లో క్లాక్ రూమ్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అక్కడ పెట్టేసే పైకి వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ వెనకాల స్టోరీ ఏంటంటే సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళేటప్పుడు జటాయువు అనే రాబందు వల్చర్ కాపాడడానికి ట్రై చేసింది. కానీ రావణాసురుడు దాని రెక్కలు కట్ చేస్తాడనమాట. సో ఆ జటాయువు ఈ ప్లేస్లో పడిందంట. సో దాని గుర్తుగా ఇంత పెద్ద స్టాచ్యూ ఇక్కడ కట్టారు. ఈ స్టాచ్యూ వచ్చేసి 200 feet లాంగ్ అండ్ 150
feet wide and 70 ఓన్లీ దాని టెయిల్ వచ్చేసి 70 feet లాంగ్. అండ్ ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు ఒక టెంపుల్ కూడా కట్టారండి రాముడికి. అండ్ ఫస్ట్ టైం నేను ఒక టెంపుల్ చూసాను ఎక్కడైతే ఓన్లీ రాముడు మాత్రమే ఉన్నాడు, సీత ఉండదు. ఎందుకంటే రావణాసుడు సీతను ఎత్తుకుపోయాడు కనుక. రాముడు సీతను వెతుకుతూ ఇక్కడికి వచ్చినప్పుడు జటాయువు రాముడికి చెప్తుంది రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు సీతని అని. రాముడి పాదం ఉంటుంది ఇక్కడ ఈ ఫోటోలో చూపించినట్టు. అంతే, ఇంకా ఇక్కడి నుంచి మేము కేబుల్ కార్ తీసుకొని కిందకి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి యాజ్ యూజువల్ వచ్చిన విధంగానే లోకల్ బస్ పట్టుకొని ట్రివాండ్రంకి వెనకాలకి వెళ్ళిపోయాము. లాస్ట్లో కొంచెం టైం ఉంటే దగ్గరలోనే ఉంది అని చెప్పేసి సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం కవర్ చేశాము. దీంట్లో మంచి బ్యూటిఫుల్ వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. అండ్ ఇంకో మ్యూజియం వచ్చేసి ట్రావెన్కోర్ వాళ్ళ ప్యాలెస్. ఈ ప్యాలెస్ 2 partsలో ఉంది. ఒకటి ఆర్ట్ మ్యూజియం అండ్ వాళ్ళు స్టే చేసిన ప్యాలెస్. సునీల్ వ్యాక్స్ మ్యూజియం అండ్ ఈ ట్రావెన్కోర్ మ్యూజియంకి రెండిటికి 100 టికెట్ ప్రైస్ అండ్ ఫొటోస్ ఆర్ అలౌడ్. కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఇంకా మేము కూడా కథ కంచికి మేము హోటల్ రూమ్కి. ఇవి కొన్ని పిక్చర్స్ అటాచ్ చేస్తున్నానండి నేను ఈ ట్రిప్లో తీసినవి. ఎంజాయ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.